లేదు పంట పండిన గాని పశు తప్పదాయే ఏ నువ్వు ఎలగ పండు తింటే పండు పదనం గుజ్జు మాయమైనట్టు పంట పండుతుంది గాని ఇంటికి వస్తలేదు కారణము తెలియక సతమతం అవుతున్నారు బిడ్డ పంట పడుతుంది కానీ ఇంటికి వస్తలేదు ఎందుకంటే కారణం ఏందో చెప్తా విని బిడ్డ చెప్పు చెప్పు కథలు చెప్పి బతికేటి మనపై కరుణ చూపడేలా నాయన కథలు చెప్పి బతికేటి మనపై కరుణ చూపడేలా నాయన తోసిన కొద్ది సాయం చేసే ఆదుకునే రైతు నాయన దానం చేసిన చేతుల దగ్గర దాచుకునేలా నాయన ఇంటికి వస్తలేదు బిడ్డ కారణం ఏందో ఇంతవరకు ఏం అర్థమైతలేదు చెప్పమంటావా చెప్పే బొట్టు బోనం పెట్టకున్నా పూజ పునస్కారం చేయకున్నా మనకున్నటువంటి ముక్కోటి దేవతలలో ఎవరికి కోపం వచ్చిన పంట అయితే నచ్చానా పంట చేసుకొస్తలేదు ఎక్కడ చేసిన పంట అక్కడే పోతుంది ఇంటికి వస్తలేదు అంటావు అయితే శాంతి చేయాలంటావు నువ్వు శాంతి చేయాలి ఖచ్చితంగా మరి చేయాలి కదా అందుకే చెప్తున్నా విను పంట పండుతుంది ఇంటికి వస్తలేదు స్నానం చేయమని చెప్తున్నా అందుకని 6 కాలం కష్టపడ్డా గానీ మనకు ఆదాయం వస్తలేదు ఎందుకని మనసులోన రగులుకున్న గొప్ప ఆలోచన రైతులకు మనసులోన రగులుకున్న గొప్ప ఆలోచన పంతులు దగ్గరికి పోయినాడు మంత్రంగానే పిలిచిండు పండగ సంబరంలో మునిగిపోయే రంగన్న నా తల్లి పార్వతి బండ చెరకల ఉన్నా నా బావ నరసింహో 10,000 నీకు ఏమిరా బాల చెప్పు స్వామి పోయినేడు శాంతి చేస్తానని చేయలేదేమిరా తల్లి పోయినేడు పండుగ చేస్తాని పెద్ద మేకపోతం చేసిన తల్లి ఏ పండుగ దొంగలకు చెప్పారు తల్లి ఏం చేద్దామా ఈసారి మంచి పెద్ద దున్నపోతుని వస్తా గాని జర శాంతించు తల్లి శాంతించమ్మా జర శాంతి పండుగనైతే దండిగా చేసిండా కథ పండుగ అయితే అయింది శాంతి చేసినాం పండుగ జరిగింది ఆ రైతు ఎట్లా